మా పవన్ భాయ్ ఏదైతే భువనగిరి పిఎస్ లిమిట్ లో ఘట్కేశ్వర్ పిఎస్ లిమిట్ లో మన సోను సింగ్ కార్యకర్త అక్కడ గౌరక్షకి పోతే అక్కడ డైరెక్ట్ మనం నిజంగా చెప్తున్నా ఈ తెలంగాణలో ఫస్ట్ టైం గన్ షూట్ అయింది అంటే మా గౌరక్ష పైన గన్ షూట్ చేసినారు. మన ఇంకా ముందు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అట్లాంటి స్టేట్ లో ఒక కామన్ గా గన్ తీసుకొని ఎవరేమైనా షూట్ చేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ గన్ షూటే ఇది ఫస్ట్ కేసు ఉంది. ఎంతో మంది కార్యకర్త చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. మన కాలు భాయ్, దీపక్ భాయ్, శంకర్ భాయ్, పవన్ భాయ్, ఎంతో మంది కార్యకర్త, వేలాది మంది కార్యకర్త నీతి నిజాయితీతోని గౌరక్ష చేస్తున్నారు. లీగల్ గా పట్టుకుతున్నారు. బండికి కావాలని పోవాలి, బండి పట్టుకోవాలి, పైసలు తీసుకోవాలి, లేదంటే గన్ చూపెట్టాలి, బందూక్ చూపెట్టాలి, లేదంటే కత్తి చూపెట్టాలి, తలవార్ చూపెట్టాలి. లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లీగల్ ఉంది ఆ లీగల్ ప్రకారం బండి పట్టుకుంటున్నారు, మళ్ళీ పిఎస్ కి ఇస్తున్నారు. పిఎస్ కు ఇచ్చిన తర్వాత మన కార్యకర్త మీద చాలా మంది కేసు బుక్ చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా, మన కార్యకర్త నీతి నిజాయితీని పోతే మా కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ షూట్ చేస్తే మీరు విత్ ఇన్ 24 hours లా ఆయనకి పట్టుకొని శిక్ష ఇవ్వాలని మేమైతే అంటున్నాం. ఈ రహమత్ బేగ్ ఎమ్మెల్సీ ఇక్కడిక్కడో పటంచెరు కానీ లేదంటే ఘట్కేశ్వర్ కానీ భువనగిరి కానీ ఇక్కడైనా ఆయన కార్యకర్త బండికి ఇల్లీగల్ గా తీసుకోపోతే మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి భయపెట్టి పోలీస్ స్టేషన్ లో పోయి అదే బండికి తీసుకోపోయి మళ్ళీ స్లాటర్ హౌస్ కి తీసుకోపోతున్నారు. ఎంత లీగల్ గా పని చేసిన తర్వాత కూడా మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తే చాలా బాధాకరం విషయం అని ఉంది. మేమంటున్నాం ఎంతో థ్రెట్స్ ఉంది మన కార్యకర్త మీద. ఎంత గౌరక్ష, ఎంత చేతి మీద ప్రాణం తీసుకొని గౌరక్ష చేస్తున్నారు. మన కార్యకర్త దగ్గర ఏ బాడీ గార్డ్ లేదు, కోట్లు పైసలు లేదు, ఎవరి దగ్గర పెద్ద పెద్ద బండి లేదు, లేదంటే కరోడపతి లేదు, ఏ పవర్ లేదు. కానీ నీతి నిజాయితీగా మన గౌమాతకి కాపాడాలి. మా గౌమాత మాకు రాష్ట్రమాత కావాలి. ఈ గౌమాత ఏదైతే నాకు పుట్టిన ఇంట్లో ఉంది గౌమాత లాగా, ఈ గౌమాత మాకు గౌమాత లాగా ఉంది. కాబట్టి ఆ నీతి నిజాయితీని గౌరక్ష చేస్తున్నారు. నిజంగా 24 hours లా ఆ దొంగన కొడుకులకి పట్టుకొని జైల్లో శిక్ష పట్టుకుంటారా లేదా మీరేమంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గాజా దొడుకొని కూర్చుంటారు.